హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఈ రోజు నుంచి విఎస్ కోడ్ ఎక్స్టెన్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. విఎస్ కోడ్ లో ఎక్స్టెన్షన్స్ ద్వారా మన పని ఈజీగా చేసుకోవడానికి వీలవుతుంది. అలాగే కొన్ని షార్ట్ కట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు విఎస్ కోడ్ లో ఒక ఎక్స్టెన్షన్ గురించి చెప్తాను. అందులో HTML, CSS విని ఉంటారు. ఇప్పుడు HTML, CSS కోడ్ రాసినప్పుడు దాని అవుట్పుట్ అనేది మీరు వేరే బ్రౌజర్లో చెక్ చేసుకుంటారు. అలా బ్రౌజర్ కాకుండా మీరు కోడ్ రాసిన వెంటనే మీకు ఆటోమేటిక్గా కోడ్ పక్కనే డిస్ప్లే అయినట్టుగా ఒక ఎక్స్టెన్షన్ అనేది ఉంది. ఆ ఎక్స్టెన్షన్ ఏదో ఇప్పుడు చూద్దాం. VS Code ఓపెన్ చేద్దాం. VS Code ఓపెన్ చేసిన వెంటనే నార్మల్గా మనం ఫైల్ అనేది క్రియేట్ చేసుకుంటాం. అంటే ఎక్కడ స్టోర్ అవ్వాలి అనేది. ఇందులో ఎన్ని ఉన్నాయో నార్మల్ క్రియేట్ చేసుకుంటాం. index.html. మీకు ఈ విధంగా కోడ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు నేను ఇదంటే డైరెక్ట్గా బ్రౌజర్లో చెక్ చేసుకుంటే బెటర్, కానీ నార్మల్గా ఒక ఇంటర్ఫేస్ అనేది మీరు రాసిన కోడ్కి ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో మీరు వెంటనే చెక్ చేసుకోవడానికి ఇక్కడ ఈజీగా మనకి విఎస్ కోడ్లో ఒక ఎక్స్టెన్షన్ ఉంది. అదే లైవ్ ప్రివ్యూ. ఇదిగోండి, లైవ్ ప్రివ్యూ అని ఒక ఎక్స్టెన్షన్ ఉంది. దీని ద్వారా మీరు ఈజీగా మీరు కోడ్ రాసిన వెంటనే మీ అవుట్పుట్ అనేది ఈజీగా చూసుకోవచ్చు. ఇప్పుడు ఒకటి చూద్దాం. index.html ఆల్రెడీ క్రియేట్ చేసా. క్లిక్ చేయగానే మీకు ఒక ఎంప్టీ బ్రౌజర్ విండో అనేది ఓపెన్ అయింది. ఇందులో మనం ఏ చేంజెస్ చేసినా సరే మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇన్సైడ్స్ 365 చూసారా, మనం ఏం చేంజెస్ చేసుకున్నా సరే. ఇప్పుడు ఉదాహరణకి ఇది మనకి సిఎస్ఎస్ యాడ్ చేద్దాం. స్టైల్ డాట్ సిఎస్ఎస్. సిఎస్ఎస్ లో మనం ఎందుకంటే మనం హెడ్డింగ్ 1 రాసాం కాబట్టి టెక్స్ట్ కలర్ మనం ఒక బ్లూ వేద్దాం. బ్లూ కనెక్ట్ చేయాలి కదా, అంటే లింక్ చేయాలి. ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ వాడాం కాబట్టి ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ని ఇక్కడ మనం లింక్ చేస్తాం. అది ఎలానో మీకు చూపిస్తాం. స్టైల్స్ లింక్ చేస్తాం కాబట్టి మనం రాయాలి. అలాగే లొకేషన్ అంటే ఆ ఫైల్ యొక్క పాత్ అనేది ఎక్కడ ఉందో చూద్దాం. స్టైల్ డాట్ సిఎస్ఎస్ అంతే. సారీ గైస్, స్పెల్లింగ్ అనేది రాంగ్ రాసా. లింక్ చూసారా, చేంజ్ అయిపోయింది. మీరు ఈ విధంగా మీకు నచ్చిన కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఈజీగా మీకు వెంటనే తెలిసిపోతుంది ఎలా ఉందో. అర్థమైంది కదా ఫ్రెండ్స్. మీరు ఈ ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మనం వీడియో కింద ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన వెబ్సైట్లో ఎప్పటికప్పుడు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ గురించి డైరెక్ట్గా లింక్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈ లింక్స్ అన్ని మనకి మన డిస్క్రిప్షన్లో దొరుకుతాయి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీని ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వెంటనే ఉంటుంది. థ్యాంక్ యూ. బై ఫ్రెండ్స్.